హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు మనకు ఎంతో టేస్ట్గా ఉండే దొండకాయతో ఫ్రై తయారు చేసుకుందామండి. ఇప్పుడు నేను చూపించాను 1 by 1గా వేయించి పక్కన పెట్టేసుకుందాం. ముందుగా ఎండుమిర్చి వేసుకోవాలి, బాగా వేయించుకోవాలి. అందులో ఆయిల్ ఏం అవసరం లేదు. ఓకే, అవి వేగిన తర్వాత వేరుశనగపప్పు వేసుకుందాము. అవి కూడా బాగా వేగాక ఓ ప్లేట్లోకి అవి కూడా తీసేసుకుందాము. ఓకేనండి, లో ఫ్లేమ్లో వేయించుకొని తర్వాత పుట్నాలు వేసుకుందాము. అవి కూడా లైట్గా వేడితే సరిపోతుంది, ఆల్రెడీ వేగి ఉంటాయి కదా అవి, అందుకని లైట్గా వేయించుకుంటే చాలు. ఓకే, అవి కూడా తీసుకొని అదే ప్లేట్లో వేసుకోవాలండి. ఇప్పుడు అదే బాండిలో కొంచెం జీలకర్ర, కొంచెం ధనియా, కొంచెం కరివేపాకు మొత్తం 3 వేసి అవి కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి, మాడకుండా చూసుకోండి. ఓకే, ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకొని బాగా చల్లార్చుకోవాలి. అవి బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలండి. మొత్తం 1 by 1గా మిక్సీకి వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందామండి. రుచి సరిపడా వేసుకోండి, కొంచెం చూసుకొని. ఓకే, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. అలా మెత్తగా వచ్చిన తర్వాత ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఈ స్టఫ్డ్ పొడి అంతా తీసి పక్కన పెట్టేసుకోవాలి. దొండకాయలను అలా నిలువుగా కట్ చేసుకోవాలండి. మనం గుత్తి వంకాయ కోస్తాం కదండి, అలాగా కోసి పెట్టుకోవాలి. అన్నీ అలా కోసి పెట్టేసుకొని మనం స్టఫ్డ్ పొడి తయారు చేసుకున్నాం కదండి, అది మొత్తానికి పెట్టేసుకోవాలి. ఇంకా ఉప్పు కూడా అవసరం లేదండి, ఆల్రెడీ మనం వేసేస్తాం కాబట్టి ఉప్పు కూడా ఏం అవసరం ఉండదు. ఓకే, అలా మొత్తం అన్నిటికీ పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకోవడమేనండి. చాలా టేస్ట్గా ఉండిద్ది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే, స్టవ్ మీద బాండి పెట్టేసుకుందాం. అందులో ఆయిల్ వేసేసి ఇప్పుడు మనం అన్ని స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదండి దొండకాయల్ని 1 by 1 మొత్తంగా పెట్టేసుకోవాలి. అందులో లో ఫ్లేమ్లో లైట్గా అటు ఇటు తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలి. ఓకే అండి, మాడకుండా చూసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా మొత్తం పెట్టేసిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేయాలండి. ఓకే, చూసారా 2 సైడ్స్ బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం స్టఫ్డ్ కారం ముందు పక్కన పెట్టేసుకున్నాం కదండి, అది వేసి కొంచెం కొబ్బరి కారం కూడా వేసేసి అందులో బాగా వేయించుకోవాలి. చూసారా చాలా వేగిపోయాయి. ఓకే, అంతేనండి, దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. గుత్తి వంకాయ అలాగే గుత్తి దొండకాయ అన్నమాట. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.